ప్రతి సినిమాని ప్రతి దర్శకుడు హిట్ అవుతుందన్న నమ్మకంతోనే తీస్తాడు. బేసికలీ విషయానికి వస్తే ఆర్జీవి ఒక్కడే హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమా తీస్తాడు. గత సినిమా హిట్ అయిందా, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటనేది మనము పూరి డైరెక్టర్ గురించో, వివి వినాయక్ గురించో, శ్రీను వైట్ల గురించో మాట్లాడుకున్నట్టు ఆర్జీవి గురించి ఎవరు మాట్లాడరు. బికాజ్ ఆయన గత సినిమాలు 10 సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా మళ్ళీ ఆయన సినిమాలు చేస్తూనే ఉంటాడు. కానీ ఇంకొక విషయం చెప్పనా, ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ ఒక 2 ఫ్లాప్లు ఇచ్చారనుకోండి, మూడోసారి ఆ డైరెక్టర్కి సినిమా పెట్టడానికి ప్రొడ్యూసర్లు ముందుకు రావట్లేదు. రారు. బట్ రామ్ గోపాల్ వర్మ ఎలా వస్తారో తెలియదు. నువ్వు 190 ఫ్లాప్లు ఇచ్చినా 191 సినిమాకి మళ్ళీ ప్రొడ్యూసర్ రెడీగా ఉంటూ వస్తారు. నీకు తెలీదు ఇంకొక విషయం నేను చెప్తున్నా. నెక్స్ట్ సినిమా తను అనౌన్స్ చేస్తాడు త్వరలో. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దానికి కూడా ఒక ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు. సీరియస్లీ